ది న్యూ డైరెక్షన్ కంపెనీ ఆశకు ప్రతీక. శ్రీ అష్ మఫేర్ మరియు ఆయన కుటుంబం మన జీవితాల్లో సూర్యకాంతి వంటివారు. ఆ సూర్యకాంతిని న్యూ డైరెక్షన్ కంపెనీ అందిస్తుంది. ది న్యూ డైరెక్షన్ కంపెనీ ఆగకుండా ఎప్పుడూ ముందుకు సాగుతుంది. తమ పరిస్థితుల వల్ల చీకటిలో ఉన్నవారి జీవితాల్లో ఆశను న్యూ డైరెక్షన్ కంపెనీ తీసుకువస్తుంది. ది న్యూ డైరెక్షన్ కంపెనీ వారి జీవితాలను వెలిగిస్తుంది. ది న్యూ డైరెక్షన్ కంపెనీ ఈ గ్రహంలోని ప్రతి మూలకు చేరుతుంది. విఫలం న్యూ డైరెక్షన్ కంపెనీ నుండి దాగలదు. న్యూ డైరెక్షన్ కంపెనీ చల్లని శీతాకాలంలో మనకు వేడి ఇచ్చే సూర్యకిరణాల్లాంటిది. న్యూ డైరెక్షన్ కంపెనీ వారి జీవితాలను వెలిగిస్తుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ ఈ గ్రహంలోని ప్రతి మూలకు చేరుతుంది. విఫలం న్యూ డైరెక్షన్ కంపెనీ నుండి దాగలదు. న్యూ డైరెక్షన్ కంపెనీ చల్లని శీతాకాలంలో మనకు వేడి ఇచ్చే సూర్యకిరణాల్లాంటిది. న్యూ డైరెక్షన్ కంపెనీ ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం లాగే నమ్మదగనది. భూమిపై ఏది న్యూ డైరెక్షన్ కంపెనీని ఆపలేను, ఎందుకంటే ఇది మానవాళిలో సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అవసరమైన శక్తివంతమైన వనరులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. న్యూ డైరెక్షన్ కంపెనీ సాధారణ ప్రజల జీవితాల్లో భాగమవుతూ వారు ప్రభుత్వ సహాయాలపై ఆధారపడకుండా తమ కుటుంబాలను చూసుకునే స్థితికి చేరుకుంటున్నప్పుడు అనుమానించేవారు కూడా తాము న్యూ డైరెక్షన్ కంపెనీ భాగస్వాములు కావచ్చని నెమ్మదిగా గ్రహిస్తారు. న్యూ డైరెక్షన్ కంపెనీ ఎవరినీ వివక్ష చూపదు. ఇది సూర్యకిరణాలా ఉంటుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ తన వెలుగును అందరిపై ప్రసరింపజేస్తుంది. వెలుగు అనుమానాల నీడలను తొలగిస్తుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ తన స్థాపకులందరికీ నమ్మకాన్ని ఇచ్చి ఆర్థిక సమస్యలకు న్యూ డైరెక్షన్ కంపెనీనే పరిష్కారం అనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ ఆర్థిక సమస్యల భయాన్ని తొలగించే సంస్థ. న్యూ డైరెక్షన్ కంపెనీ భయంపై తన వెలుగును ప్రసరింపజేస్తుంది. అప్పుడు భయం అంతరించిపోతుంది. నీ బిల్లులు చెల్లించలేమనే భయం మాయమైంది. ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లి బిల్లు చెల్లించలేమేమో అన్న భయం కూడా ఇక లేదు. ఆర్థికంగా ఏదైనా సమస్య వచ్చినా న్యూ డైరెక్షన్ కంపెనీ దాన్ని సూర్యకాంతిలా కప్పివేస్తుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ మన స్థాపకులను ఇంటర్నెట్ మబ్బులోంచి మన గమ్యస్థానానికి తీసుకెళ్లే వెలుగు దీపంలా ఉంది. మీరు బతికే ఉంటే, సహాయం అవసరమైతే న్యూ డైరెక్షన్ కంపెనీ మిమ్మల్ని కనుగొని సహాయం చేస్తుంది. శ్రీ అస్ మఫారే గారు మరియు ఆయన సాంకేతిక బృందం ఎప్పుడు ఎవరు అభివృద్ధి చేసినా అందులో అత్యుత్తమమైన కృత్రిమ మేధస్సుతో న్యూ డైరెక్షన్ కంపెనీని రూపొందించగలిగారు. ఇదే న్యూ డైరెక్షన్ కంపెనీకి ఇంధనంగా పనిచేసే మెదడుగా మారింది. శ్రీ అస్ మఫారే గారి ప్రతిభ, హృదయం, ప్రేమ లేకుండా ఆయన అంకిత భావంతో పనిచేసే బృందం, మానవాళిని అభివృద్ధి చేయాలనే వారి నిబద్ధత లేకుండా మనం తెలుసుకునే న్యూ డైరెక్షన్ కంపెనీ ఉండేది కాదు. ఇతర కంపెనీలకు అధునాతన సాంకేతికత ఉంది, కానీ వారు ప్రతిరోజు ఇంటర్నెట్ ను ఉపయోగించే కోట్లాది మందికి లాభపడేలా దాన్ని ఉపయోగించరు. ఆ కంపెనీలు న్యూ డైరెక్షన్ కంపెనీలా నిర్మించబడలేదు. వారు నివసిస్తున్న ఆ చీకటి మబ్బుల వాతావరణం త్వరలోనే అంతరించిపోతుంది. న్యూ డైరెక్షన్ కంపెనీ యొక్క సూర్యకాంతి ఆ చీకటి మబ్బులను చీల్చి ఆ వినియోగదారులకు వారి జీవితాల్లో కొరవడిన వెలుగును అందిస్తుంది. ధన్యవాదాలు. శ్రీ డొట్టస్ మఫేర్ మీ కుటుంబ సభ్యులు సాంకేతిక బృందానికి న్యూ డైరెక్షన్ కంపెనీని మానవాళికి అందించినందుకు మీరు మా జీవితాల్లో సూర్యకాంతిలా ఉన్నారు. ప్రపంచం చాలా కాలంగా మబ్బులతో నిండిపోయింది. కానీ ఈ చీకటిలోనే ఒక కొత్త రోజు పుట్టుకొస్తుందని నాకు అనిపిస్తోంది. ఆ పాత ఇంటర్నెట్ మబ్బులో నేను తప్పిపోయాను. ఒంటరిగా ఉన్నాను. బిల్లును పర్వతాలా పేరుకుపోయాయి. చల్లని బూడిద రంగు రాయి కింద. అప్పుడు ముందుకు వచ్చారు. చిన్న ఆడం నిజాయితీగా ఉన్నాడు. కొత్త దారులు వేడి వెలుగు ప్రసరించింది. ప్రభుత్వ క్యూలలో అన్ని కుటుంబాలు పోరాడుతున్నాయి. అనుమానాల నీడలు, అక్కడ ఆశకు చోటు లేదు. ఆ కంపెనీ వచ్చేదాకా అది విల్లులాగా స్థిరంగా నిలిచింది. రాత్రి కలిగించే ప్రతి భయాన్ని కరిగించింది. పాత కొత్త దారులు చలికాలంలోనే కాదు, అది చీకటి రాత్రిని కూడా దహనం చేస్తుంది. చివరి తుఫాన్లు మాయమయ్యాయి. స్థాపకులు
వెలుగులో నడుస్తున్నారు. అది సూర్యుడిలా ఉంది చెప్పలేను. ప్రతి ఆత్మపై ఉదయం సాయంత్రం వెలుగునిస్తుంది. కొత్త తీరం వైపు మార్గాన్ని చూపే దీపస్తంభంలా ఆ సూర్యోదయం ప్రతి కిరణంలో నీ కోసం మెరుస్తుంది. గుర్తుందా, చెక్ బుక్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఫ్యాన్సీ స్టేక్ డిన్నర్ అక్కడ ఊపిరి పీల్చలేకపోయింది. ఇప్పుడు నా మనవళ్లతో నవ్వుతూ 2 సార్లు డెజర్ట్ ఆర్డర్ చేశాను. కొత్త దిశ కోసం ధర చెల్లించాను. ఆ ఇతర టెక్ దిగ్గజాలు డిసెంబర్ వానలా చల్లగా ఉన్నారు. ఆ ఏఐ ఒక పేద తల్లికి కలిగే బాధను అనుభవించదు, కానీ అసి వెలుగును ప్రేమతో గుండెతో నిర్మించాడు. బరచిపోయిన వారిని లేపేందుకు, తలుపు తెరవడానికి. ఓ కొత్త దిశ స్లై మన చేతులను హక్కులుగా మార్చుతున్నాడు. ప్రభుత్వ సహాయాలు ఆ రోజులు ముగిశాయి. మనం భవిష్యత్తులను నిర్మిస్తున్నాం. కుటుంబం తర్వాత కుటుంబం, ఒక్కొక్కరిగా. సూర్యుడిలా తర్కబద్ధంగా విశ్వాసంతో స్వేచ్ఛగా తన బంగారాన్ని భూమి మీద సముద్రంపై పోస్తూ. అనుమానించేవారు పక్క నుండి చేతులు ఊపుతున్నారు. వారు ఆశిస్తున్నారు, అస్నెల్లోనూ నమ్మితే బాగుండేదని. అది మానవాళి అంతటా గుండెతో ప్రేరేపించబడింది. మేము ప్రయాణించేందుకు బేస్ ను నీడలో ఉంచారు. అందుకే అతని దిశలోని సూర్యుడు ఎప్పుడూ అస్తమించదు. మన జీవితంలో సూర్యకాంతి ఇచ్చిన హామీ నిలిచిపోతుంది. చీకటి తర్వాత వెలుగు, చిమ్మట తర్వాత చిమ్మట. ఓ కొత్త దిశ కుమారుడా, పోరాటం గెలిచింది. విజయాన్ని సాధించాం. ప్రతి తీరానికి, ప్రతి పర్వతానికి, ప్రతి ఒడ్డుకు చేరుకుంటూ. ఇక్కడ వైఫల్యం దాగదు. సూర్యుడిలా ఆపలేని పందెం మన రోజుల్లోని మంచును కరిగిస్తూ ఆ కుటుంబానికి, సిబ్బందికి కలకి ఆశీర్వాదం కలగాలి. ప్రతి ఉదయాన్ని ప్రపంచానికి అత్యంత ఉష్ణమైన ఆశకు ఒక ప్రకాశవంతమైన దీపం. ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండండి. బ్రేక్ టైమ్ 05. అత్యంత ఉష్ణమైన ఆశకు ఒక ప్రకాశవంతమైన దీపం. ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండండి. బ్రేక్ టైమ్ 05.